హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం ఈ విశ్వంలో ఏమైంది అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. ఈ విశ్వంలో ఏమైంది? జీవులు పుట్టక ముందు ఈ విశ్వంలో ఏమైంది? 4.543 బిలియన్ సంవత్సరాలకు ముందు భూమి పుట్టిన తొలి దశలో భూమి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయిలో 500 సెంటీగ్రేడ్ నుండి 6000 సెంటీగ్రేడ్ వరకు ఉండేది. కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత కొంత చల్లబడింది. అప్పుడు భూమి లోపల ఉన్న తక్కువ బరువు మూలకాలు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, కార్బన్ అవి భూమిపైకి వచ్చి అంతటా వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పడింది. అప్పుడు హైడ్రోజన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల ఈ క్షయీకరణ వాతావరణంలో ఆక్సిజన్ అదే ఆమ్లజని ఏర్పడలేదు. ప్రాణవాయువు లేదు గనుక ప్రాణులు అప్పటికి పుట్టలేదు. వాతావరణం క్రమంగా చల్లబడుతూ ఉండడం వల్ల మూలకాలు ఒకదానితో మరొకటి కలిసి చర్య జరిగి సంయోజక పదార్థాలైన మీథేన్, జెనా4, అమోనియా, చీనా3 ఏర్పడ్డాయి. తరువాత మిలియన్ సంవత్సరాలలో భూమి ఇంకా చల్లబడటం వల్ల భూ ఉపరితల వాతావరణంలో ఆవిరి రూపంలో ఉన్న నీరు వర్షంగా మారింది, భూమిపై కురిసింది. ఫలితంగా నదులు ఏర్పడ్డాయి. నదులు ప్రవహించి తమతో పాటు వాతావరణంలో ఉన్న మీథేన్, అమోనియాల వంటి సంయోజక పదార్థాలతో పాటు భూమిలోని ఖనిజ శిలలు, వాటిలోని మూలకాలు కరిగి సముద్రాలు ఏర్పడ్డాయి. ఇక సముద్రంలో మూలకాలన్నీ ఒకదానితో ఒకటి చర్య జరుపుకొని జన 12 ప్రీ రాడికల్స్ ఏర్పడ్డాయి. సాంద్రీకరణ చెంది హైడ్రోకార్బన్లను ఏర్పరిచాయి. ఇవి అమోనియాతో చర్యలు జరిపి కార్బన్ అణువులైన చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, పూరిన్ పిరమిడ్లు ఏర్పరిచాయి. ఇప్పుడు మనం అన్ని జీవరాశుల శరీర కణాల్లో ఈ పదార్థాలే ఉండటం గమనిస్తున్నాం. ఈ మూలక సంయోజక ప్రక్రియ కొనసాగుతూ ప్యూరియన్ పిరమిడ్లు, న్యూక్లియోసైడీలు కలిసి న్యూక్లియోటైడ్లను ఏర్పరిచాయి. ఈ సేంద్రియ అణువులు చర్య జరిపి పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్, కొవ్వులు, కేంద్రకామ్లాలు వాటిని ఏర్పరిచాయి. ఈ చర్యలన్నీ సముద్రంలో జరగడం వల్ల దీని ప్రీబయోటిక్ సూప్, జీవపూర్వద్రవం అని అన్నారు. ఆ తర్వాత దశలో ఈ ప్రీబయోటిక్ సూపులోని సేంద్రియ అణువులు మెరుపులోని విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటూ ఇంకా ఎన్నో ఇతర చర్యలు జరుపుకుంటూ ప్రాథమిక జీవకణాలుగా ఆవిర్భవించాయి. ఈ ప్రాథమిక జీవకణాల ఆవిర్భావం 2 స్థాయిల్లో జరిగింది. మొదట ప్రోటోబయాట్స్ ఏర్పడటం, తర్వాత ప్రోటోబయాట్స్ నుండి జీవకణాలు ఏర్పడటం. ప్రోటోబయాట్స్ నిర్వచనం ఈ విధంగా మనం గమనించవచ్చు.
an aggregation of organic molecules surrounded by a membrane that abiotically coalesces into resemblances of living matters through that thought to be the precursors of prokaryotic cells. వీటి తర్వాత సముద్రంలోని సంక్లిష్ట సేంద్రియ అణువులు రసాయనిక చర్యలు జరిపి కొల్లాయిడిన్ అటువంటి కోసర్వేట్లు ఏర్పడ్డాయి. కొల్లాయిడిన్ ఏ ట్రాన్స్ల్యూసెంట్ ఎల్లోయిష్ homogeneous material of the consistency of glue, less fluid than mucoid or mucinoid, found in the cells and tissues in a state of colloid degeneration. Colla is equal to glue, eodus equals to appearance. Co-accrevates are spherical droplets surrounded by tight skin of water molecule. They possess ability of absorption and undergo chemical reactions by gaining energy from lightning, UV radiation to form large. Purians, పిరమిడిన్స్ కొసర్వేట్లలో కలిసి స్వేచ్ఛాజన్యులుగా మారి పరిసరాల నుంచి ఇతర అణువులను పొందగలిగే సామర్థ్యాన్ని పొందాయి. ఇవే క్రమంగా వాయువు లేని పరపోషక జీవులుగా పరిణామం చెందాయి. ఇది 3-4 బిలియన్ సంవత్సరాల కిందటి మాట. ఇవి కర్బన పదార్థాల నుండి కణ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకునేవి. ఈ ప్రథమ జీవుల్లో కేవలం 1 లేక 2 డిఎన్ఏలు మాత్రమే ఉండేవి. పరిణామ క్రమంలో ఉత్ప్రేరకాలైన ఎంజైములను కూడా పొందాయి. స్వయం పోషకాలైన బ్యాక్టీరియాలు మొదట ఆవిర్భవించాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి సముద్ర రసాయనిక చర్యను ఉపయోగించుకొని పిండి పదార్థాలు, చక్కెరలు తయారు చేసుకున్నాయి. అలాగే సముద్రంలోని మెగ్నీషియం, థోరిఫైరిన్ నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని తయారు చేసుకున్నాయి. ఈ పత్రహరితం, పరతహరితం సౌరశక్తిని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరించింది. కానీ ఆక్సిజన్ అప్పటికి లేదు. అందువల్ల భూమి ఏర్పడిన ప్రారంభ దశలో ప్రీ ఆక్సిజన్ వాతావరణం లేదు. అందుకే ఈ బ్యాక్టీరియాలను ఆక్సిజన్ జనన రహిత స్వయం పోషకాలు అని అన్నారు. తరువాత జరిగిన పరిణామ దశల్లో బ్యాక్టీరియల్ పత్రహరితం నుంచి నిజమైన అసలు పత్రహరితం ఏర్పడింది. ఆ కారణంగానే ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలైన నీలి ఆకుపచ్చ శైవలాలు ఏర్పడ్డాయి. ఇవి ఫోటోసింథసిస్, అదే కిరణజన్య సంయోగ క్రియ, తద్వారా ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి వాతావరణంలోకి విడుదల చేశాయి. ఈ విధంగా 2 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆక్సిజన్ వాతావరణంలోకి వచ్చి చేరింది. తరువాత జరిగిన పరిణామ క్రమంలో బ్యాక్టీరియా, ప్లాస్మాత్వచం అంతర్వర్తనం అవి చెందిన మైటోకాండ్రియా హరిత రేణువుల్లాంటి కణాంగాలను ఏర్పరచుకొని ఏకకణ జీవులు రూపొందాయి. వీటికి కేంద్రకం ఉంటుంది. ఆ రకంగా 2000 మిలియన్ సంవత్సరాల కింద మొదటిసారి భూమి మీద ఏకకణ జీవులు ఏర్పడ్డాయి. అలాగే మైటోకాండ్రియాతో పాటు హరిత రేణువులను తయారు చేసుకున్న జీవకణాలు వృక్ష ప్లవకాలుగా ఏర్పడ్డాయి. వీటికి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే సామర్థ్యం ఉండడం వల్ల
పరిణామక్రమంలో ఇవి మొక్కలుగా తయారయ్యాయి. హరిత రేణువులు లేని మైటోకాండ్రియాల నుండి కేంద్రకాలు ఉన్న జంతు ప్లవకాలు, వాటి నుండి శిలీంధ్రాలు, ఆ తర్వాత జంతువులు పరిణామం చెందాయి. పరిణామక్రమంలో హరిత రేణువులు లేని జీవకణాలు ప్లాస్మాత్మచాన్ని ఏర్పరుచుకొని నిదానంగా ఏకకణ జీవులుగా, బహుకణ జీవులుగా మారి వివిధ జీవజాతులుగా ఏర్పడ్డాయి. డార్విన్ ప్రకారం ఈ విధంగా ఏర్పడడానికి ప్రకృతి వాతావరణం, ప్రత్యుత్పత్తి, వివక్తత, జన్యుస్థాయిలో జరిగే వైవిధ్యాలు కారణమయ్యాయి. వీటి నుంచి సరళమైన ప్రాథమిక జీవులు, వాటి నుండి సంక్లిష్టమైన అభివృద్ధి చెందిన జీవులు ఏర్పడ్డాయి. మళ్ళీ వీటి నుండే కొత్త జాతులు ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ తర్వాత భూమి మీద జీవం ఎలా పుట్టింది అనే విషయం మీద రష్యా శాస్త్రవేత్త అల్ ఓపరిన్ తన ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. ఆ ప్రతిపాదనల్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త హ్యాలెట్ దాన్ని సమర్థించాడు. స్టాన్లీ, మిల్లర్, యూరీ మొదలైన ఇతర శాస్త్రవేత్తలు ఆ ప్రతిపాదనలోని విషయాల్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ప్రాథమిక జీవుల పుట్టుక అకర్బన పదార్థాల సూచిక, మెరుపులోని విద్యుత్ శక్తి, అతి నీల లోహిత రేడియో ధార్మికత ఇటువంటి భౌతిక శక్తుల చర్యల వల్ల ఏర్పడిన రసాయనిక చర్యే తరువాత కాలంలో జీవ పరిణామానికి దారితీసింది అనే విషయం కాలక్రమంలో నిర్ధారించబడింది. నిర్ధారించబడిన ఈ విషయానికి శాస్త్రజ్ఞులు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని వివరాలు ఇవ్వగలుగుతున్నారు. ఈ సృష్టి దానికదే ఏర్పడింది, ఏ దేవుడు దాన్ని సృష్టించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సృష్టి జీవులు ఒకేసారి ఏర్పడలేదు. కాలక్రమంలో బిలియన్ల సంవత్సరాలలో జరుగుతూ వచ్చిన పరిణామం అదంతా. పర్యావరణ మార్పులకు అనుగుణంగా జీవులు కూడా పరిణామం చెందుతూ వచ్చాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం దానికదే ఉద్భవించడం, ప్రతికూల పరిస్థితుల్లో దానికదే అంతమవ్వడం జరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవులు వాటికవే పుట్టుకొస్తాయి అని అర్థం చేసుకోవడానికి మనకు అనుభవంలో ఉన్న విషయాన్ని గమనించవచ్చు. మనుషులు, జంతువులు చనిపోగానే కళేబరంపై పురుగులు పెరుగుతాయి. అలాగే నిలువ ఉన్న బియ్యం, పప్పులు వంటి పదార్థాలు పురుగు పట్టడం మనకు తెలుసు. నీరు, తేమ ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. మార్స్ లాంటి ఇతర గ్రహాల మీద నీరు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపిస్తే అక్కడ జీవం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లే. శాస్త్రజ్ఞులు చెప్పేది తప్పు. ఈ విశ్వం, ఈ జీవరాశులు అన్నీ ఏదో ఒక మహత్తర శక్తి చేత ఉన్నవి ఉన్నట్టుగానే సృష్టించబడ్డాయి అని విశ్వసించేవారు. శాస్త్రజ్ఞుల వలె సృష్టి ఎలా జరిగిందో వారు కూడా అంచెలంచెలుగా వివరణలు ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోతున్నారు. కనుకనే వారిది ఉట్టి మూఢ విశ్వాసం అని అంటున్నాం. ఈ 21వ వైజ్ఞానిక యుగంలో మూఢ విశ్వాసాల్ని నమ్ముతూ కూర్చున్నామా? లేక వైజ్ఞానికంగా నిరూపించబడిన అంశాల్ని నమ్ముదామా? ఆలోచించాలి. వైజ్ఞానికులు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి మానవాళికి పనికొచ్చే పనులు చేస్తున్నారు. మహత్తర శక్తుల్ని నమ్ముకుంటున్న భక్తులు, మత విశ్వాసకులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? కళ్ళు మూసుకొని దైవధ్యానంలో ఉండే వారి వల్ల సమాజంలో ప్రగతి రాలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న
వారి వల్లే వచ్చింది. రేడియో, టీవీ, ఫోన్లు, ఇంటర్నెట్, కంప్యూటర్ ఇలాంటివన్నీ వారు కనిపెడితేనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి, వచ్చాయి. దైవభక్తులు కోట్ల సంఖ్యలో ఉండొచ్చు. వారి వల్ల సమాజంలో మార్పు రాలేదు, రాదు. కొద్దిమంది మాత్రమే ఉన్న వైజ్ఞానికుల వల్లే ఆధునిక సౌకర్యాలు అమరుతున్నాయి. ప్రపంచం వైజ్ఞానిక దృక్పథంతో ముందుకు పోతుంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్. వారు అందజేసినటువంటి ఈ విశ్వంలో ఏమైంది అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి. ధన్యవాదాలు.